ఎవరిది తప్పు? ఈ విషయం గురించి అందరూ తెలుసుకోవాలి. వెల్కమ్ బ్యాక్ టు మెటా మైక్. నిన్న నైట్ తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి 10 రోజులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. ఆ సమయంలో ప్రజలు ఆ మార్గం గుండా పంపిస్తారు. సంవత్సరంలో 10 రోజులు మాత్రమే తెరుచుకోవడంతో భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని ఎన్నో ఆశలతో వస్తారు. అయితే నిన్న అనగా జనవరి 8 వెన్స్‌డే టీటీడీ 1.2 లాక్ టికెట్స్‌ని 10th, 11th, 12th డేట్లలో దర్శనం కోసం ఇవ్వడానికి సిద్ధమైంది. దానిలో భాగంగా 94 కౌంటర్స్‌ని 3 సెంటర్స్‌లో పెట్టడం జరిగింది. అవి విష్ణు నివాసం, శ్రీనివాసం అండ్ భూదేవి కాంప్లెక్సెస్. శ్రీనివాసంకు దగ్గరలో మహాత్మా గాంధీ హై స్కూల్ ఉంది. సో టికెట్స్ ఇవ్వడానికి కౌంటర్స్ సిద్ధం చేశారు. అయినా నిన్న మార్నింగ్ అనగా వెన్స్‌డే మార్నింగ్ నుండి వచ్చిన ప్రజల్ని స్కూల్ వెనక వైపు ఉన్న పద్మావతి పార్క్‌లో ఉంచడం జరిగింది. వారికి కనీస సౌకర్యాలు కల్పించలేదని భక్తులు అన్నారు. నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది. అయితే ఇక్కడ 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఏమంటున్నారో వినండి. స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేదేం లేదు ఈ టైంలో. ఇప్పుడు కుట్రేమి ఉండవు అండి, దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు, కానీ అవన్నీ అబద్ధాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఒక సెంటర్లో అక్కడ ఉన్న ఒక పోలీసు అధికారి ఈ గేటు తెరవడంతో ఒక్కసారిగా అందరూ తోసుకొని వచ్చేశారు. అందులో 6గురు చనిపోయారు. 40 మందికి పైగా గాయాలు అయ్యాయి. అయితే ఈ గేట్ తీయడానికి వెనక ఉన్న కారణం ఒక మహిళ స్పృహ కోల్పోవడంతో గేట్ తీశారు. ఇంకా సెకండ్ వర్షన్ వచ్చేసి ప్రజలది. ప్రజలు ఏమంటున్నారంటే పోలీసులు బాధ్యతగా వ్యవహరించలేదని, ఒక్కసారిగా గేట్ తీయడంతో మేమంతా ముందుకు వెళ్ళామని, ముందుకు వెళ్ళడంతో ఆ ముందు ఉన్న మహిళలు ఎవరైతే గేట్ దగ్గర టికెట్ల కోసం ఉన్నారో ఆ మహిళలు కింద పడి తొక్కిసలాటలో చనిపోయారు అని అంటున్నారు. నాయకులందరూ కూడా వస్తున్నారు, చూస్తున్నారు, ఎవరు ఏమీ లేదు. పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు, దరిద్రులాగా ఉన్నారు అందరూ. అది పరిస్థితి. ఇక్కడ పోలీసులు ఒక్కరు కూడా సరిగా చేయలేదు. మా పరిస్థితి అందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి. అయితే ఇక్కడ నేను ఇద్దరిని ప్రశ్నించాలి అనుకుంటున్నాను. టీటీడీ అండ్ పోలీస్, మీరు ఇష్యూ చేయాలి అనుకుంటున్న టికెట్స్ 1.2 లాక్, పెట్టిన కౌంటర్స్ 94 అండ్ అది కూడా 3 సెంటర్స్ లోనే పెట్టారు. మీకు తెలియదా అవి సరిపోవని? సరిపోయినా ఆ ప్రజలను ఎలా కంట్రోల్ చేయగలం అనుకుంటున్నారు? వచ్చే వాళ్ళ కోసం ఇనఫ్ సెంటర్స్ పెట్టి భక్తులను అన్ని సెంటర్స్ లో డైల్యూట్ చేయడం వలన ప్రతి కౌంటర్ దగ్గర రష్ తగ్గే అవకాశం ఉంది కదా, మరి ఎందుకు చేయలేదు? ఆల్రెడీ మీకు తెలుసు కదా భక్తులు చాలా మంది వస్తారని. సో ఎందుకు సరిపడిన పోలీసులు ఉంచి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు? ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది పోలీసులు ఉన్నప్పటికీ ప్రజలు కంట్రోల్ చేయలేకపోయారు అని. అండ్ టీటీడీ కూడా ఎక్కువ కౌంటర్స్ పెట్టి టికెట్స్ ఇష్యూ చేయాల్సింది. ఒక్క 3 సెంటర్స్లోనే పెట్టాలి అనుకోవడం వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా రెండో తప్పు ఎవరిదని చూస్తే మనమే. నేను ఒక మంచి కమెంట్ చదివాను. మొన్న అల్లు అర్జున్ సినీ ఫంక్షన్, నిన్న రామ్ చరణ్ సినీ ఫంక్షన్, నేడు తిరుపతి ముక్కోటి ఏకాదశి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? క్రేజ్ అనేది ఏ విషయంలో ఉన్నా చివరికి అది తన పట్ల భక్తి రూపంలో ఉన్నా సరే దాన్ని భగవంతుడు సైతం ఇష్టపడడు, రక్షించడు. కనుక ఏ విషయంలోనైనా అతి ఉండకూడదు. వాళ్ళని మీరు అనుకుంటున్నట్లు పోలీసులు, రాజకీయ నాయకులు లేక టీటీడీ మేనేజ్మెంట్ చంపలేదు, మనమే చంపేశాం. బేసిక్ సివిక్ సెన్స్ అండ్ డిసిప్లైన్ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అయితే చాలా మీడియాలో ప్రజలు ఎలా అంటున్నారు, వాళ్ళని తిట్టడం వలన ఏం ఉపయోగం లేదు, పోలీసులు మరియు ప్రజలు సమన్వయంతో నడిస్తేనే ఏదైనా సాకారం అవుతుంది. మిమ్మల్ని లైన్లో పెట్టి రక్షణ ఇస్తూ ఉన్నా సరే పోలీసులు తప్పు అన్నారు. ఓకే, వాళ్ళు మనకు చెప్పకపోతే తెలియదా లైన్లో వెళ్ళాలని? అది మినిమం కామన్ సెన్స్. లైన్లో వెళ్ళాలి అని, మనల్ని మనం హట్ చేసుకోకూడదని మనకు తెలిసినా అది మన నిర్లక్ష్యం. మేబీ వాళ్ళ సైడ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసి ఉండకపోవచ్చు. వచ్చింది 4,000 మంది, ఇవ్వాలి అనుకుంటున్న టికెట్స్ 1.2 లాక్స్. లైన్లో మనం వెళ్ళినా మనకు దొరికేవి. మనం బాధ్యతగా ఉంటే ఆ రోజు రేవతి, ఈ రోజు ఈ 6 మెంబర్స్ని మనం కోల్పోయే వాళ్ళం కాదు. ఇప్పుడు చెప్పండి, మీరు అల్లు అర్జున్ని చూడడానికి వెళ్ళి చనిపోయిన ఆమెని కొందరు తప్పు అన్నారు, మరికొందరు అల్లు అర్జున్ది తప్పు అన్నారు. మరి ఇక టికెట్స్ కోసం వెళ్ళిన భక్తులు తప్ప, లేకపోతే ఆ స్వామి కోసం వెళ్ళారు కాబట్టే అతనిదే తప్ప?
ఇన్ మై ఒపీనియన్ వాళ్ళిద్దరిది కాదు, తప్పు మనదే. నేను ఎవరి ఫ్యానో లేక గవర్నమెంట్ సపోర్టర్నో కాదు. మనం మన మనస్సాక్షితో ఆలోచిద్దాం, మీకే అర్థమవుతుంది. ఆడవాళ్ళు గేటు దగ్గర ఉండడం, ఆ గేటు తీయడం, వాళ్ళను వెనక ఉన్న మగవాళ్ళు ఒక్కసారిగా తొయ్యడం, సో ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఇట్ వాస్ సో అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఇకనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా చూడండి. మార్పు మనతోనే స్టార్ట్ కావాలి, మనలో రావాలి. జై హింద్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.